నమస్తే అండి బోస్ కుమారి. విజయవాడలో నిర్మలా శిశు భవన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతి గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న. అది ఏంటంటే రాజారెడ్డి గారి అంటే వాళ్ళ తాత గారి శత జయంతి ఉత్సవం అంట. శత జయంతి కారణంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలో పాల్గొన్నారు అంట. దీని మీద నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. అంటే రాజారెడ్డి ఏంది, ఆయనకి శత జయంతి ఏంది, ఈ రకంగా ప్రచారం జరుగుతుంది. అది తప్పబ్బా, దయచేసి అది కరెక్ట్ చేసుకోండి. అది ఆయన వాళ్ళ తాతగారు, రాజారెడ్డి గారు ఆయన తాతగారు. వాళ్ళ తాతగారికి ఆయన శత జయంతి చేసుకుంటే ఏంది, చేసుకోకపోతే మీకేం నాకు అర్థం కదా. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అది. వాళ్ళ తాతగారికి ఆయన చేసుకుంటాడు, మీ తాతగారికి మీరు చేసుకోరా? ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్, అది ఇది ఏదో అదంతా మీకు అనవసరం బా. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ తాతకి వాళ్ళు చేసుకున్నారు అంతే. దానికి నెగిటివ్ గా ఆయన ఏదో మహానుభావుడా చేయటానికి, అది వాళ్ళ తాత, వాళ్ళ ఇష్టం. దీన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం ఏదో అధికార తత్వాన్ని చూపించుకున్నట్టే ఉండిద్ది. మేము అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా మాట్లాడొచ్చు అనేటువంటి విధంగానే ఉంటది అనేది నా అభిప్రాయం. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజారెడ్డి గారు వాళ్ళ తాత, ఆయనకి శత జయంతి ఉత్సవం జరుపుకోవడం ఆయన ఇష్టం. అది ఆయన జరుపుకున్నాడు. దాన్ని ఆయన వేరే కోణం, ఆయన క్యారెక్టర్ అది, ఆయన ఫ్యాక్షన్, ఈ రకమైనటువంటి ప్రచారం కరెక్టా? ఇది ఇదంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి వాదన అనేది చాలా మంది ప్రస్తావిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. మరేమది